ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? రాహు యొక్క మహాదశ నడుస్తున్న, రాహువు చేత ప్రభావితం అయినటువంటి జైమిని రాశి దశ నడుస్తున్న, రాహు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే రాహు గురించి, రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రధానంగా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం కావచ్చు, ఉద్యోగంలో కష్టాలు పడ్డము, అదేవిధంగా సంతానం విషయంలో రాహు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అది సంతానం లేకపోవడం కావచ్చు, లేదా సంతానం కలగక దత్తత తీసుకోవడం కావచ్చు, సంతానం ప్రేమ వివాహాలు చేసుకోవడము, ఇటువంటివి ఇచ్చేటువంటి కాంబినేషన్స్ ఏంటి రాహువు అనేది పరాశర అలాగే జైమిని పద్ధతిలో రెండిట్లో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వీడియోలో 3 ఉదాహరణ చార్ట్స్ చూపించి, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి రాహు ఏ విధంగా కారణమయ్యాడు, అలాగే సంతానం విషయంలో సమస్యలు ఇవ్వడానికి రాహు యొక్క ప్లేస్‌మెంట్ ఏ విధంగా కారణమైంది అనేది నేను తెలియచేస్తాను. ప్రధానంగా రాహు కనుక 10th హౌస్‌ని, 6th హౌస్‌ని ప్రభావితం చేసినట్టయితే ఉద్యోగంలో కొంత అస్థిరత, సడన్‌గా జాబ్ పోవడము, ఉద్యోగంలో గ్రూప్ పాలిటిక్స్‌కి బలపడము, అధికారుల నుంచి ఒత్తిడి, అధికారులు తనని ఉద్దేశపూర్వకంగా సమస్యలకు లోన్ చేయడము, ఇటువంటివన్నీ కూడా వారు అనుభవిస్తారు. ప్రధానంగా రాహు ఎప్పుడైతే కుజుడితో కలిసి ఉద్యోగానికి సంబంధించినటువంటి, జాబ్‌కి సంబంధించినటువంటి కాంబినేషన్స్ అండ్ ప్లేస్‌మెంట్స్‌లో ఉంటాడో, అప్పుడు అధికారుల నుంచి కొంత పాలిటిక్స్‌కి గురవ్వడము, తన మీద పై అధికారులు అక్కసుతో ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేయడము, అలాగే సడన్‌గా జాబ్ పోవడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా ఇవన్నీ కూడా స్థిర కారకత్వాల నుంచి మనం చూస్తూ ఉంటాం. లగ్నం నుంచి 10th హౌసు, లగ్నం నుంచి 6th హౌసు ఇలాగా. అయితే చరకారకత్వాలని, ఆరూఢాలని కూడా మనం స్టడీ చేయాలి. ఉదాహరణకి అమాత్యకారక గ్రహం రాహుతో ఏమైనా సంబంధం కలిగి ఉన్నాడా? అలాగే కారకాంశ లగ్నం నుంచి రాహు యొక్క పొజిషన్ ఎలా ఉంది? రాజ్యారూఢం నుంచి రాహు యొక్క పొజిషన్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక జాతకుడు జన్మించినప్పుడు ప్లానెట్స్ అన్నీ డిఫరెంట్ డిగ్రీస్‌లో ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీస్ ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక ప్లానెట్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్లానెట్ అమాత్యకారక ప్లానెట్. అమాత్యకారక గ్రహము కెరియర్‌ని నిర్దేశించేటువంటి గ్రహము. అయితే ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉంటుందో అది D1 చార్ట్‌లో కారకాంశ లగ్నంగా నోట్ చేసుకోవాలి. చాలామంది D10 చార్ట్‌ని బాగా అనలైజ్ చేస్తారు. అయితే దాంతో పాటుగా కారకాంశ లగ్నంని గుర్తించి, కారకాంశ లగ్నం నుంచి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి అని స్టడీ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. జాబ్‌కి కావచ్చు, కెరియర్‌కి కావచ్చు సంబంధించినటువంటి ఫలితాల్ని అర్థం చేసుకోవడానికి. అందుకే ఈ వీడియోలో నేను 2 పద్ధతుల్లోనూ ముఖ్యంగా రాహు ప్రభావితం అయినటువంటి గ్రహాలు, స్థానాలు ఎటువంటి ఫలితాలను ఇచ్చాయి ఉద్యోగం విషయంలో, ఇలాంటివి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే సంతానం విషయంలో ఈ 2 టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. తర్వాత ఇంకొక వీడియోలో వేరే టాపిక్స్ కవర్ చేస్తాను. ఇంతవరకు నేను కాన్సెప్ట్స్‌ని, సూత్రాల్ని చెప్పడమే జరిగింది. అయితే ఆ సూత్రాలని అప్లై చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్, రియల్ టైమ్ చార్ట్స్‌ని తీసుకుని నేను వివరిస్తాను. అయితే ఆ చార్ట్స్‌లో నేను ప్లానటరీ పొజిషన్ అన్నీ చూపించినప్పటికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, నేమ్ అనేది నేను మెన్షన్ చేయలేదు కొంత గోప్యత కారణాల చేత. కాబట్టి ఆ చార్ట్‌ని మనం బేస్ చేసుకుని రాహు యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, ఇతర ప్రభావాలతో పాటుగా అనేది తప్పకుండా మనం తెలుసుకు తీరాలి. ఎందుకంటే రాహు ఉన్నప్పుడే, రాహు యొక్క ఎఫెక్ట్ ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే ప్రతి విషయంలో కూడా ఒక భయము, ఆందోళన, ఇన్సెక్యూరిటీ ఏమన్నా అయిపోతుందేమో అనేటువంటి భయము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అది ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగము, ఏ ఫీల్డ్‌లో అయినా సరే రాహు యొక్క ప్రభావం కనుక ఉన్నట్టయితే మనం గ్రహించవలసింది అనిశ్చితి, అలాగే ఇన్సెక్యూరిటీ, తనకి జాబ్ పోతుందేమో, లేకపోతే బిజినెస్ దివాళా తీసి గ్రౌండ్ జీరోకి వచ్చేస్తానేమో, ఇటువంటి భయాలన్నీ కలిగిస్తాడు రాహువు. రాహువు ఎప్పుడూ కూడా కారకాంశ లగ్నం నుంచి కొన్ని పొజిషన్స్‌లో ఉన్నా, అలాగే రాజ్యారూఢం నుంచి కొన్ని పొజిషన్స్‌లో ఉన్నా మనం దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే అమాత్యకారక
గ్రహంతో సంబంధం ఎలా ఉంది అనేది కూడా మనం చూడాలి. అయితే రాజ్యారూఢం అంటే ఏంటి అనేది కూడా నేను చార్ట్ వేసినప్పుడు చూపిస్తాను. ప్రతి స్థానానికి కూడా మనం ఆరూఢాన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా సింపుల్ ప్రాసెస్. ఎందుకంటే ఈ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో ఆత్మకారక, అమాత్యకారక, ఇటువంటి కారకత్వాలన్నీ చరకారకత్వంగా చెప్పబడ్డాయి. సాధారణంగా చాలామందికి స్థిర కారకత్వాలని ఆధారం చేసుకుని అనలైజ్ చేయడమే అలవాటు. ఎందుకంటే మేషలగ్నానికి ఉదాహరణకి 7th హౌస్ అనేది తొల అవుతుంది. 7th లార్డ్ ఎప్పుడు శుక్రుడే అవుతాడు. ఇది స్థిర కారకత్వం శుక్రుడికి, మేషలగ్నానికి. అయితే ఇదే మేషలగ్నానికి అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ బుధుడైనట్టయితే బుధుడు దారకారకుడు అవుతాడు. కాబట్టి బుధుడిని కూడా మనం అనలైజ్ చేయాలి మ్యారేజ్ సంబంధించినటువంటి విషయాల్లో. అలాగే 10th హౌస్కి సంబంధించినటువంటి ఆరూఢాన్ని రాజ్యారూఢము అంటాము. ఆరూఢం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చార్ట్స్ తీసుకుని క్లుప్తంగా మరి డీప్ అనాలిసిస్ చేయకుండా కొంతవరకు అవగాహన తెచ్చుకొని ఇలా మనం చరకారకత్వాలని ఆరూఢాలని కూడా చూడాలి అనేటువంటి ఒక విషయాన్ని కొంతవరకు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియజేయడానికి ఈ వీడియోలో నేను ఎగ్జాంపుల్ చార్ట్స్ అనేది చూపిస్తాను. ఎందుకంటే ఉదాహరణకి పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే 3, 6, 10, 11. అందులోనూ 3, 6, 11 హౌసెస్లో పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి అనేది సూత్రము. అయితే ఉదాహరణకి రాహు 3rd హౌస్లో ఉన్నా కానీ కెరీర్కి సంబంధించినటువంటి చాలా ఆటుపోట్లు ఉండేటువంటి అవకాశం ఉంది రాహు మహాదశలోనే. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం చరకారకత్వాలను కూడా స్టడీ చేయకపోవడం వల్ల మనకి ఆ ఫలితం ఎందుకు ఉంది అనేది మనకి అంతుపట్టదు. కాబట్టి ఈ వీడియోలో ఆ ప్రయత్నం చేస్తాను. చరకారకత్వాలు, జైమిని యొక్క ఆరూఢాలు ఎంత ముఖ్యంగా రాహు విషయంలో అనేటువంటి విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రాసెస్లో. కాబట్టి ఈ వీడియోలో ఎగ్జాంపుల్ చార్ట్స్తో సహా నేను రాహు యొక్క ప్రభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జాంపుల్ 1 చార్ట్. ఇది ఇందులో ఈ జాతకుడికి ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము, ఏ ఉద్యోగం కూడా స్థిరంగా కొన్నాళ్ళ పాటు చేయలేకపోవడము, ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి ఆసిలేషన్స్ అంటే చంచలత్వం ఉండడం ఉద్యోగంలో, దానివల్ల మానసికంగా ఎక్కువ డిప్రెషన్ గురవడము, ఇటువంటివి ఏ కారణాల చేత మనం గమనించవచ్చు. అందులో రాహు పాత్ర ఏంటి ముఖ్యంగా అనేది ఇక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ చార్ట్కి లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నము, 2వ గురువు, అందులో A6 కారకాంశ లగ్నము ఉన్నాయి. KL అంటే కారకాంశ లగ్నము. అయితే A6 అంటే షష్టారూఢము, 6th హౌస్ యొక్క ఆరూఢము. ఆరూఢాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3వ రాహువు, ఇక్కడ రాహు ప్లేస్మెంట్ అనేది మకరంలో 3వ ఇంట్లో ఉంది. ఇది కెరియర్ కావచ్చు, బిజినెస్ సక్సెస్కి చాలా మంచి ప్లేస్మెంట్ కానీ మనం సాధారణంగా చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎందుకు రాహు ప్రాబ్లమ్స్ ఇచ్చాడనేది కూడా మనం గమనించాలి. అలాగే 7th హౌస్లో శని, అమాత్యకారకుడైనటువంటి శని. 9th హౌస్లో కేతువు, శుక్రుడు జ్ఞాతికారకుడు. 10th హౌస్లో రవి, చంద్ర, కుజ, బుధ, అందులోనే రాజ్యారూఢం ఉంది A10. అలాగే తులలో A8 అనేది ఉంది. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉంటుందో అది కారకాంశ లగ్నం అవుతుంది D1 చార్ట్లో. చంద్రుడు ఆత్మకారకుడయ్యి నవాంశలో ధనస్సులో ఉన్నాడు కాబట్టి ధనస్సు D1 చార్ట్లో కారకాంశ లగ్నం అవుతుంది. ఇది చాలా ముఖ్యము కెరియర్ అనాలిసిస్ చేసేటప్పుడు. అలాగే ప్రతి స్థానానికి కూడా ఆరూఢాన్ని కనుక్కోవాలి. ఉదాహరణకి ఇక్కడ 6th హౌస్ యొక్క ఆరూఢం కనుక్కున్నట్టయితే లగ్నము వృశ్చిక లగ్నము, దానికి 6th హౌస్ మేషము, దానికి అధిపతి కుజుడు. మేషం నుంచి కుజుడు 5వ ఇంట్లో ఉన్నాడు అంటే సింహంలో. అక్కడి నుంచి 5వ ఇల్లు అయినటువంటి ధనస్సు షష్టారూఢం అవుతుంది. దాన్ని A6 అని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అలాగే A8 అంటే అష్టమం యొక్క ఆరూఢము, 8 అంటే 10th హౌస్ యొక్క ఆరూఢము. ఇక రాహు ఏ విధంగా ఇటువంటి కెరియర్లో ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి కారణమయ్యాడని కనుక చూసినట్టయితే ఇక్కడ నేను మెన్షన్ కూడా చేశాను, తర్వాత కూడా మీరు దీన్ని చదవచ్చు. కారకాంశ లగ్నం నుంచి 2వ ఇంట్లో రాహు అంటే రాహుకి కారకాంశ లగ్నానికి 2-12 రిలేషన్ ఉంది. అంటే రాహు నుంచి 1000లో కారకాంశ లగ్నం అనేది ఉంది. అందులో A6 కూడా ఉంది. దానివల్ల ఒక అనిశ్చితి, టెంపరీ బ్రేక్స్, ఎప్పుడు బ్రేక్స్ అనేవి ఉంటూ ఉంటాయి.
అదేవిధంగా రాహు యొక్క రాశ్యాధిపతి శని అమాత్యకారకుడు కూడా అయ్యి వృషభంలో ఉన్నాడు. అయితే ఈ శనిని జ్ఞాతికారకుడైన శుక్రుడు చూస్తున్నాడు. అలాగే కేతువు కూడా చూస్తున్నాడు రాశి దృష్టితో, జైమిని రాశి దృష్టితో. ఎందుకంటే జైమిని సిద్ధాంతంలో స్థిరరాశి చరరాశి పరస్పరం చూసుకుంటాయి. వృషభం స్థిరరాశి, కర్కాటకం చరరాశి. అయితే మేషము వృషభము పక్కపక్కన ఉంటాయి కాబట్టి ఆ రెండు చూసుకోవు. ఇక జ్ఞాతికారక గ్రహం అంటే ఏంటి? ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నటువంటి గ్రహం ఆత్మకారక, తర్వాత అమాత్యకారక, తర్వాత భ్రాతృకారక, మాతృకారక, పుత్రకారక, జ్ఞాతికారక. అంటే 6వది జ్ఞాతికారక, 7వది దారకారక. ఈ జ్ఞాతికారక ప్లానెట్ 6th లార్డ్ ప్లస్ 8th లార్డ్ ప్లస్ 12th లార్డ్ ఎంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయో, ఎంత పాప ఫలితాలు ఇస్తాయో అంత మ్యాలిఫిక్ ప్లానెట్ జ్ఞాతికారక గ్రహం. అటువంటి శుక్రుడు అమాత్యకారకుడైన శనిని చూడటము, శని రాహు యొక్క రాశ్యాధిపతి అయి ఉండడము అదొక కారణంగా చూడొచ్చు. అదేవిధంగా రాజ్యారూఢం అనేది సింహంలో ఉంది, రాహువు మకరంలో ఉన్నాడు. అంటే రాజ్యారూఢము రాహువు షష్టాష్టకాల్లో ఉన్నారు, 6-8 రిలేషన్లో ఉన్నారు. అది కూడా కొంతవరకు కెరియర్ స్టెబిలిటీకి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఇక రాహు నుంచి 10th హౌస్లో, రాహు మకరంలో ఉన్నాడు, తుల 10వ ఇల్లు అవుతుంది, అక్కడ అష్టమారూఢం ఉండడము. అంటే ఎప్పుడూ కూడా కెరియర్లో ఒక కంటిన్యూషన్ అనేది ఉండకుండా బాధిస్తూ ఉంటుంది ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నట్టయితే. ఇక్కడ రాహుని బేస్ చేసుకుని మనం ఇన్ని పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి రాహు యొక్క పాత్ర కనుక ఉన్నట్టయితే తప్పకుండా కొంతవరకు రాహుకి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన కెరియర్ స్టెబిలిటీ కోసము. అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చార్ట్ కనుక చూసినట్టయితే సంతానం లేక ఎక్కువ మిస్క్యారేజెస్ అయ్యి సంతానాన్ని దత్తత తీసుకోవడం అనేది ఎలా చూడొచ్చు అని కనుక చూసినట్టయితే ఈ చార్ట్కి లగ్నము మకర లగ్నము, లగ్నంలో శుక్ర, ఇది మేల్ చార్ట్ ఇది. అయితే ఈయన యొక్క వైఫ్కి ఎక్కువగా మిస్క్యారేజెస్ అయ్యి ఆఖరికి దత్తత తీసుకోవాలి, అడాప్షన్ చేసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి అడాప్షన్ అనేది చేసుకున్నారు. అయితే ఈ చార్ట్ని అనలైజ్ చేసినట్టయితే రాహు పాత్ర ఏంటి అనేది మనం గమనించాలి. లగ్నము మకర లగ్నము, లగ్నంలో శుక్రుడు రాహువు, 2ంట చంద్రుడు, 3ంట కుజుడు, 5ంట శని వక్రించి ఉన్నాడు, 7ంట కేతువు, పంచమారూఢం వచ్చేసి కన్యలో ఉంది, 11ంట బుధ గురు, 12ంట రవి. ఇక దత్తత తీసుకోవడానికి కారణం ఏంటి అని కనుక చూసినట్టయితే ఇక్కడ రాహు యొక్క పాత్రను మనం గమనించాలి. A9 భాగ్యారూఢము, పంచమారూఢము ఈ రెండూ కూడా సంతాన సౌఖ్యాన్ని సూచించేటువంటి ఆరూఢాలు. భాగ్యారూఢం ఉన్నటువంటి మకరంలో రాహు ఉన్నాడు, పుత్రకారకుడైన శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు రాహుతో కలిసి. ఇక పంచమారూఢం నుంచి 5వ ఇంట్లో పుత్రకారకుడైన శుక్రుడు రాహువు ఉన్నారు, అందులో A9 కూడా ఉంది. ఇక్కడ కూడా రాహు యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంది అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా శనిని కనుక చూసినట్టయితే శని A5 నుంచి 9వ ఇంట్లో వక్రించి ఉన్నాడు. ఇది కూడా మనకి కొంతవరకు ఈ అడాప్షన్కి కారణమైనటువంటి ఒక పాయింట్గా నోట్ చేసుకోవచ్చు. అలాగే 7వ స్థానం కర్కాటకం అయింది, 7వ చంద్రుడు 2వ ఇంట్లో ఉండి పాపకర్తలో ఉండడము, రాశి దృష్టితో కేతు చేత చూడబట్టము, ఇది కూడా ఆయన వైఫ్కి మిస్క్యారేజెస్ అవ్వడానికి కొంత కారణంగా చెప్పచ్చు. అదేవిధంగా నైసర్గికంగా పుత్రకారకుడైనటువంటి గురువు, సంతానకారకుడైనటువంటి గురువు నుంచి 9వ ఇంట్లో పాపగ్రహమైన కేతువు, అలాగే రాహు గురువుని రాశి దృష్టితో చూడడము, ఎందుకంటే మకర రాశి వృశ్చిక రాశిని చూస్తుంది, రాశి దృష్టితో కేతువు కూడా గురువుని చూస్తాడు. ఇన్ని కారణాల వల్ల వారికి అడాప్షన్ ద్వారా సంతానాన్ని పొందడం అనేది జరిగింది. ఇక 3వ ఎగ్జాంపుల్, సంతానము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడము. ఇది ఎవరికి కూడా అంతగా మింగుడు పడని విషయమే, ఎవరు కూడా అది అలా అవ్వాలి అని అనుకోరు. కానీ
వారి చార్ట్లో వాళ్ళ సంతానం అటువంటి వివాహం చేసుకుంటుందా లేదా అనేది స్టడీ చేసేటప్పుడు కూడా అక్కడ మనకి రాహు యొక్క పాత్ర కనపడుతుంది. ఈ ఎగ్జాంపుల్ చార్ట్కి లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నము, 2 రవి శుక్ర, 3 బుధుడు, అందులో బుధుడు పుత్రకారకుడై ఉన్నాడు. A5 కూడా అక్కడే ఉంది, పంచమారూఢము. 4 కుజుడు, 6 కేతువు, 7 శని వక్రించి, 9 గురువు వక్రించి ఉన్నాడు చంద్ర. A9 కూడా అక్కడే ఉంది. కారణం చూసినట్టయితే పుత్రకారకుడైన బుధుడు, A5 రెండూ కూడా కన్యలో ఉన్నాయి. దాన్ని రాహువు రాశి దృష్టితో చూస్తున్నాడు, ఎందుకంటే కామన్ సైన్స్ని చూసుకుంటాయి. ఈ విధంగా రాహు యొక్క దృష్టి బుధుడి మీద, పుత్రకారకుడి మీద ఉంది, A5 మీద కూడా ఉంది. అలాగే A5 నుంచి 5th హౌస్లో శని వక్రించి ఉన్నాడు. అదేవిధంగా రాహు యొక్క దృష్టి మీనం మీద ఉంది, మీనంలో సంతానకారకుడైన శుక్రుడు వక్రించి ఉన్నాడు. అదేవిధంగా A9 కూడా ఉంది. ఈ విధంగా కుజుడి విషయానికి వచ్చినట్టయితే కుజుడు పంచమాధిపతి అయ్యి అక్కడి నుంచి 9వ ఇంట్లో రాహువు. ఈ 5, 9 అనేది మనకి ఎప్పుడూ కూడా అక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. అవి క్లిక్ అవుతూ ఉంటాయి. ఇటువంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరగడం, ఇటువంటి వాటి విషయంలో, సంతానం విషయంలో 5th హౌస్, 9th హౌస్, 5th హౌస్ యొక్క ఆరుడం అంటే A5, A9 వీటిని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అటువంటి కాంబినేషన్స్ ఉండి ఆ దశలు, గ్రహ దశ కావచ్చు, రాశి దశ కావచ్చు, నడిచినప్పుడు అలాంటి ఈవెంట్స్ జరగడానికి బలమైనటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఈ వీడియోలో రాహు యొక్క ప్రభావం కెరియర్ మీద ఎలా ఉంది, కెరియర్లో ఎంత అనిశ్చితి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే సంతానం విషయంలో రాహుని మనం ఎలా స్టడీ చేయాలి అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము. అయితే ఇది స్లోగా ప్రాక్టీస్ చేస్తూ అలవాటు కనుక చేసుకున్నట్టయితే ఈ కోణంలో కూడా మనం అనలైజ్ చేయాలి అనేటువంటి ఒక అలవాటు కనుక అయినట్టయితే అటువంటి అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి కేవలం స్థిరకారకత్వాన్ని బేస్ చేసుకుని అనలైజ్ చేసి ముగించకుండా చరకారకత్వాలు, ఆరూఢాలు బేస్ చేసుకుని కూడా అనలైజ్ చేయాలి అనేటువంటి పాయింట్ని ఇక్కడ నేను తెలియజేయడానికి ఎగ్జాంపుల్ చార్ట్స్ని నేను ఉపయోగించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.